సార్. చెప్పండి సార్. ఎక్కడ సార్, ఏ ఏరియా? మాది వెస్ట్ గోదావరి పెనుగొండ అండి. వెస్ట్ గోదావరి పెనుగొండ. ఎట్లా ఉంది సార్ బాబు గారి పాలన? బాబు గారి పాలన ప్రస్తుతానికి ఏంటంటే తెలియని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఒక సంవత్సరం తను అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తానన్నారు. కాకపోతే కొంచెం లోడ్ బడ్జెట్ గురించి అతను ఏం చేయలేని పరిస్థితిలో అన్నారు. మరి ఎప్పుడైనా ఈ జూన్ నెల నుంచి అయినా తను చేయవలసిన పనులు చేస్తే మరి లేబర్ అంతా సంతోషిస్తారు. లేబర్ పరిస్థితి చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. రోడ్లు ఏంటంటే కొంచెం మా సైడ్ కొంచెం రోడ్లు పరిస్థితి ఇదివరకు కొంచెం అధ్వానం ఉంటే కొంచెం సరి చేస్తున్నారు. మరి ప్రస్తుతం అలాగ ఉన్నారు. ఒక పక్క పంట రుణాలు పంటకి సరైన రేట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అది అది ఎలా అనిపిస్తుంది సార్? తెలుసా, ఐడియా ఉంది? అంటే మనకు అది దాని గురించి అంత ఐడియా లేదు. అంటే బాబు గారు ఇప్పుడు డబ్బులు లేవు, ఖజానాలు లేదు, చాలా చేయాలని ఉంది అని ఏమో చెప్తున్నారు. ఆ మాట ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే అది వాస్తవంగా మరి అంటే 30 సంవత్సరాల అనుభవం ఉంది, నేను సంపద సృష్టిస్తాను, మొత్తం అన్ని చేస్తాను అని చెప్పేసి అన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ రోజున లేదు, ఖజానాలో లేదు అన్నాడు. లేకుండా మరి అతని వాగ్దానాలు చేశారు. మరి ఆ అనుభవంతో అయినా సంపద సృష్టించి ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయింది. ఈ సంవత్సరం అయినా తను చేస్తే మరి పేదలు, ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాలు సంతోషిస్తారు. ఇప్పుడు ఇదే రాష్ట్రంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఇయర్ ఇదే టైంకి కరోనా వచ్చింది. అట్లాంటి టైంలో కూడా ఏమీ జంకకుండా ఆగలేదు, అన్ని సరిపెట్టుకున్నాం. మరి ఈ పెద్ద ఆయన అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అది ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, మేము పేదలమే, మేము కూడా అర్హత కలిగిన వాళ్ళమే. ఏంటంటే ఏదో మా పిల్లలు ఉన్నారని చూడటం కోసం వచ్చాయి ఇక్కడికి. మేము కూడా ఆశతోటే ఉన్నాం. ఈ సంవత్సరం మా పిల్లలు ఉన్నారు అక్కడ. పిల్లల ఇంట్లో మా ఇంట్లోనే మా అన్నదమ్ముల పిల్లలే ఉన్నారు, 6 7. ఎందుకంటే కింద సంవత్సరం అలాగే మేమే కష్టపడి వాళ్ళని ఏదో చేసుకున్నాం. ఈ సంవత్సరం అయినా కొన్ని ఇస్తే మేము సంతోషిస్తా ఉండేది. అమరావతిలో ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి కట్టాలి, ఇంకో 40,000 ఎకరాలు కావాలని చెప్పేసి అడుగుతున్నారు. అది అసలు ముందు ఈ చిన్న చిన్నవి ఉన్నాయి, అవి చేస్తే అయినా తీరిస్తే పెద్ద దాని గురించి అతను ఆ మాట చెప్తే నమ్మే అవకాశాలు ఉంటాయి. అది ముందు ఈ చేయవలసిన చిన్న చిన్న పనులు లెక్కేసుకుంటే అది చాలా పెద్ద బడ్జెట్. అది అవును, ఇది చేస్తే మరి ప్రజలు సంతోషిస్తారు. దాని అవసరం ఇంకా భవిష్యత్తులో ఉంది, ఇప్పుడు లేదు కదా. లేదు, అదే గన్నవరం ఎయిర్పోర్ట్ కి సరైన విమానాలు రావడం. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి, పిఠాపురం పరిస్థితి ఎలా ఉందంటారు? కామెంట్ చేయలేము.